కావాల్సిన పైసా నాయనా తనైనా. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు పుష్ప 2 మూవీకి సంబంధించిన మొదటి 18 రోజుల కలెక్షన్ గురించి, అలాగే 19 రోజులకు సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి, అలాగే ముఫాసా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, పుష్ప 2 సినిమా ఫైనల్గా ఒక హిస్టరీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు హిందీ దాదాపు 100 ఏళ్ల చరిత్రలో, బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమా కూడా హిందీ నెట్ కలెక్షన్ని 700 కోట్లు అయితే వసూలు చేయడం జరగలేదు. కానీ మన సౌత్ నుంచి వెళ్ళిన పుష్ప 2 సినిమా హిందీ మార్కెట్లో రికార్డులు బద్దలు కొట్టి ఒక కొత్త చరిత్ర అయితే రాయడం జరిగింది. హిందీలో దాదాపు 700 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమా కూడా కనీసం 650 కోట్ల నెట్ కలెక్షన్ కూడా టచ్ చేయలేకపోయింది. కానీ ఇక్కడ పుష్పరాజ్ కేవలం 19 రోజుల్లోనే 700 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో హిందీలో 700 కోట్ల నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే మన సౌత్ సంబంధించిన పుష్పరాజ్ పేరు అయితే ఇకపైన వినిపించడం జరుగుతుంది. సో ఫైనల్ గా పుష్పకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు ముఫాసా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముఫాసా సినిమాకి తెలుగులో మహేష్ బాబు గారు, హిందీలో షారుఖ్ ఖాన్ గారు వాయిస్ ఓవర్ వేయడం వల్ల ఈ సినిమాకి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. అలాగే ఈ సినిమాకి చూడడానికి పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఈ సినిమాకి అయితే మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముఫాసా సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 22 కోట్ల 85 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో దాదాపు 18 కోట్ల 75 లక్షల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఈరోజు మండే వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమా దాదాపు 9 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ముఫాసా సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 51 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా ఫైనల్గా 60 కోట్ల 82 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం మార్గో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలా సైలెంట్గా పాన్ ఇండియా సినిమాగా రావడం జరిగింది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ని మలయాళం తప్ప మిగతా ఏ మార్కెట్లో కూడా చేయలేదు. అయినప్పటికీ ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అయితే అన్ని మార్కెట్లో తెచ్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ సినిమాకి అన్ని లాంగ్వేజ్ లో మంచి ప్రమోషన్ ఇస్తే ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ అయితే తెచ్చుకున్నది. ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మార్కో మూవీ మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 14 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 4th డే అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 3 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. మార్కో మూవీ మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 17 కోట్ల 75 లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 21 కోట్ల 12 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 4 రోజుల్లో దాదాపు 16 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఒక సినిమాకి పెట్టిన బడ్జెట్ ఏమో 30 కోట్లు, కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 4 రోజుల్లో దాదాపు 37 కోట్ల 62 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. గైస్, ఫైనల్ గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పుష్పరాజ్ అయితే హిందీలో ఒక బెంచ్ మార్క్ అయితే ఒక కొత్త హిస్టరీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో పుష్పరాజ్ సంబంధించిన కలెక్షన్స్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపుగా బాహుబలి దగ్గరలో ఉన్నాయి. కానీ ఈ సినిమాకి సంబంధించి అసలైన ట్విస్ట్ రేపటి నుంచి అయితే మొదలు కావడం జరుగుతుంది. ఎందుకంటే రేపు ఒక్కరోజు వదిలేస్తే ఎల్లుండి నుంచి బేబీ జాన్ సినిమా అయితే థియేటర్లోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాని తీస్తుంది అట్లీ. ఆల్రెడీ విజయ్ తలపతి గారితో తీసిన ఒక సినిమాని రీమేక్ అయితే బేబీ జాన్ సినిమా రాబోతుంది. అలాగే రేపటి నుంచి హిందీ మార్కెట్లో పుష్ప 2కి 50% స్క్రీన్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. బేబీ జాన్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. సో రేపటి నుంచి అసలైన ఆట అయితే మొదలు కాబోతుంది. పుష్ప 2 బాహుబలి రికార్డ్ని అందుకోవాలంటే దాదాపుగా ఇంకో 160 కోట్లని అందుకోవాల్సి ఉంటుంది. మరి రేపటి నుంచి పుష్ప 2కి 50% స్క్రీన్ హిందీలో తగ్గుతాయి కాబట్టి మెయిన్ కలెక్షన్స్ హిందీ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఖచ్చితంగా చూడాలి. సో ఫైనల్ గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మొదటి 16 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 దాదాపు 645 కోట్లని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 17వ రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 20 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 18వ రోజు ఈ సినిమా సండే ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు హిందీ నెట్ కలెక్షన్ 27 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 19వ రోజు అంటే ఈ రోజు మండే వర్కింగ్ డే, అలాగే సినిమా టికెట్ రేట్ వర్కింగ్ డే కాబట్టి ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి మండే రోజు అంటే ఈ రోజు దాదాపు 10 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 19 రోజుల్లో పుష్ప 2 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 703 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమా చరిత్రలో ఏ సినిమా కూడా వాళ్ళ లాంగ్వేజ్ లోనే 700 కోట్లను టచ్ చేయలేకపోయింది. కానీ సౌత్ నుంచి వెళ్ళిన పుష్ప 2 సినిమా దాదాపు బాలీవుడ్ మార్కెట్లో 700 కోట్ల నెట్ కలెక్షన్ అందుకొని ఒక కొత్త చరిత్ర అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే పుష్ప 2కి సంబంధించి మొదటి 19 రోజుల్లో హిందీ గ్రాస్ కలెక్షన్
కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 831 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి అన్ని లాంగ్వేజ్ సంబంధించి ఇండియా నెట్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి 17 రోజుల్లో పుష్ప 2 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1123 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 18వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి 34 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 19వ రోజు ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి హిందీ నుంచి 10 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ నుంచి మిగతా లాంగ్వేజ్ నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సినిమా 19వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 15 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో పుష్ప 2 సినిమా మొదటి 19 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1172 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 1393 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 19 రోజుల్లో పుష్ప 2 సినిమా దాదాపు 252 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్పరాజ్ సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా మొదటి 19 రోజుల్లో 1645 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2కి మెయిన్ కలెక్షన్ వస్తుంది నార్త్ మార్కెట్ నుంచి. సో నార్త్ మార్కెట్లో బేబీజాన్ సినిమా వస్తుంది. బేబీజాన్ సినిమా రావడంతో దాదాపు 50% స్క్రీన్స్ అయితే ఎగిరిపోవడం జరుగుతుంది. మెయిన్ కలెక్షన్స్ వస్తుంది నార్త్ నుంచి కాబట్టి మరి పుష్ప 2 సినిమా బాహుబలి రికార్డ్ని అందుకుంటుందా లేదా అనేది మళ్ళీ ఒక కన్క్లూజన్ అయితే మొదలు కావడం జరిగింది. సో మీరేమనుకుంటారు, పుష్ప 2 సినిమా బాహుబలి రికార్డ్ని అందుకుంటుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.